గుడ్ మార్నింగ్ సార్. నేను డాక్టర్ ఫణిశేఖర్, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో బేసికలీ మేము డే టు డే ఎవ్రీడే చూసే క్యాన్సర్స్లో ఎక్కువగా చూసే క్యాన్సర్స్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ చూస్తున్నాం, బ్రెస్ట్ క్యాన్సర్స్ చూస్తున్నాం. సో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ ఎలాంటి వాళ్ళలో ఎక్కువ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది, ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎలాంటి వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, ఇలాంటివి బేసిక్గా డిస్కస్ చేద్దాం. సో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఏంటంటే ఎక్కువగా మనం ట్రీట్ చేసే వాటిలో గుడ్ ప్రోగ్నోస్టిక్ డిసీజ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ ఆన్ టైం తీసుకుంటే నార్మల్ లైఫ్ లీడ్ చేసే మంచి ప్రోగ్నోసిస్, మంచి అవుట్కమ్స్ ఉన్న క్యాన్సర్స్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇంత మంచి అంటే లైక్ ప్రోగ్నోసిస్, ఇంత మంచి అవుట్కమ్స్ ఉన్న క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజ్లో ఎలా ఐడెంటిఫై చేయాలనేది కొన్ని బేసిక్ సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. అంటే ఇండియన్ స్త్రీలలో యూజువల్లీ ఒక 45-50 ఇయర్స్ ఏజ్లో మెనోపాజ్ అనేది అటైన్ చేస్తారు. అంటే నెల నెల వచ్చే పీరియడ్స్ అనేవి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆగిపోతాయి, దాన్ని మెనోపాజ్ అంటాం. సో మెనోపాజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ అవుతోంది అంటే కనుక అది స్ట్రైకింగ్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్ సర్విక్స్ అంటాం. సో ఇలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ విమెన్లో మాకు నెలసరిలో ఆగిపోయి 2-3 సంవత్సరాలు అయినాయి, బట్ మళ్ళీ బ్లీడింగ్ అవుతుందని ఎర్లీ స్టేజ్లో మనం పట్టుకోగలిగితే కనుక, వాటికి ట్రీట్మెంట్ ఆన్ టైం చేసుకుంటే కనుక తన నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం చాలా ఉంది. అంతేకాకుండా యంగ్ విమెన్లో అంటే వయసు తక్కువ ఉన్న స్త్రీలలో పీరియడ్స్కి సైకిల్ మధ్యలో అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వడం కానీ, ఆర్ సంపర్కం అంటే లైక్ కలయిక జరిగిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా అబ్నార్మల్గా బ్లీడ్ అవ్వటం కానీ, అంతేకాకుండా ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట, అది కూడా చాలా దుర్వాసన వచ్చిన తెల్లబట్ట అవడం కానీ, పొత్తి కడుపులో నొప్పి రావటం కానీ, బ్యాక్ పెయిన్ రావటం కానీ, ఆర్ క్యాన్సర్ సర్విక్స్ కొంచెం అడ్వాన్స్ అయ్యే కొద్దీ 2 కాళ్ళు వాపులు రావడం లాంటి సిమ్టమ్స్ చూస్తాం. సో ఇంత క్యాన్సర్ సర్విక్స్ కామన్గా చూసే క్యాన్సర్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎలాంటి స్త్రీలలో ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అని అంటే కనుక యూజువల్లీ మనం చెప్తాం. అంటే తక్కువ వయసులోనే వాళ్ళు లైంగిక సంబంధానికి లేకనే ఎక్కువగా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న, ఎక్కువ మందితో వాళ్ళు లైంగికంగా కలయిక జరిగిన, ఆర్ తక్కువ వయసులో మ్యారేజ్ జరిగిన, ఆర్ వాళ్ళ హైజీన్ వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ ఆర్గన్స్ని క్లీన్గా పెట్టుకోలేకపోయినా, ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్గా ఉన్న, లైక్ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కూడా, ఆర్ స్మోకింగ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటాం. సో ఇలాంటి స్త్రీలలో ఆర్ ఎక్కువగా డెలివరీస్ అయ్యే స్త్రీల్లో కూడా ఈ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది వాళ్ళు క్యాన్సర్ సర్విక్స్ డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు క్యాన్సర్ సర్విక్స్తో పాటు మనం రెగ్యులర్గా చూసే ఇంకో క్యాన్సర్ బ్రెస్ట్ అండి, రొమ్ము క్యాన్సర్. సో రొమ్ము క్యాన్సర్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే సాధారణంగా మనం మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి రొమ్ములో కణితిలా వస్తుంది, గడ్లా వస్తుంది. బట్ మనం ఫ్రీక్వెంట్గా నా దగ్గరికి యంగ్ ఫీమేల్స్ లైక్ 19 ఏళ్ళు, 20 ఏళ్ళు ఆర్ 25 ఏళ్ళ వయసులో ఉన్న ఆడపిల్లలు చాలా టెన్షన్గా వస్తూ ఉంటారు. సార్ నా బ్రెస్ట్లో లంప్స్ ఉన్నాయి, ఇవి కూడా క్యాన్సరస్ అంటే యూజువల్లీ చిన్న వయసులో వచ్చే లంప్స్ అన్నీ క్యాన్సర్స్ కాదు. ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత 35-40 ఇయర్స్ దాటిన తర్వాత ఒక లంప్ ఒక గడ్డ బ్రెస్ట్లో వచ్చి అది గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంది, ఈజీగా బ్రెస్ట్లో మూవ్ అవ్వట్లేదు అంటే కనుక ఇమీడియట్లీ మనం బయాప్సీ చేయించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆపోజిట్ రొమ్ముతో కంపేర్ చేస్తే ఈ రొమ్ములో నిప్పులు రిట్రాక్ట్ అవ్వడం అంటారు, అంటే నిప్పులు కుచించుకుపోవడం కానీ, ఆర్ నిప్పుల నుంచి డిశ్చార్జ్ అంటే ఒక బ్లడ్ లాగ్ కానీ, ఆర్ డార్క్ కలర్ డిశ్చార్జ్ రావటం కానీ, ఆర్ రొమ్ము పైన చర్మం కొంచెం బిగుచుకుపోవడం కానీ, థికెన్గా ఉండడం కానీ, ఆర్ ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాం. అంటే ఆరెంజ్ ఒక బత్తాయి మీద స్కిన్ ఎలా ఉంటుందో ఆ స్కిన్ లాగా అపియరెన్స్ రావడం కూడా మనం క్యాన్సర్ బ్రెస్ట్ సిమ్టమ్గా చెప్పుకుంటాం. అంతేకాకుండా ఒక్కోసారి నిప్పుల్ ఏరియాలో కనుక లంప్ దాక్కొని ఉంటే లంప్ కనిపించకుండా ఓన్లీ ఆంపిట్లో మాత్రం, యాక్సిల్లలో మాత్రమే స్వెల్లింగ్స్ ఇలా రావచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉండి ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉంటే కనుక ప్రతి సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకోవటం అనేది చాలా అవసరం. అంతేకాకుండా ఎలాంటి వాళ్ళలో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావడం ఎలాంటి వాటిలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అంటే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే ఎక్కువ వయసు దాటిన తర్వాత మొదటి కాన్పోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డెలివరీ కూడా 35 అంటే ఈ రోజుల్లో కెరీర్ ఓరియంటెడ్గా ఉండడం వల్ల ఫీమేల్స్ సెటిల్మెంట్ తర్వాత ఫస్ట్ డెలివరీ కావటం 35 ఇయర్స్ దాటిన తర్వాత కనుక వాళ్ళు ఫస్ట్ డెలివరీ అయినా కూడా, ఆర్ ఒబెసిటీ అంటాం. అంటే వాళ్ళు పోస్ట్ మెనోపాజల్ ఒబెసిటీ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా
ఎక్సర్సైజ్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం, ఒబెసిటీ ఉండడం, అంతేకాకుండా ఫ్యామిలీలో ఎవరికైనా ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. అంతేకాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని ఫీమేల్స్లో కనుక, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ అనమాట, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ ఇచ్చేది. సో లేట్ వయసులో పిల్లలు కలవటం వల్ల ఒకే చైల్డ్తో వాళ్ళు ఆగిపోవటం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే డ్యూరేషన్ తగ్గిపోవడం వల్ల కూడా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంకా యాడ్ చేయమంటారా? సో మీరు బ్రేక్ చేసుకోవచ్చే, దీన్ని పర్లేదండి, ఎడిట్ చేసుకుంటారు. అడుగుతానంటే మనం డిస్కస్ చేయొచ్చు. చెప్పేయమంటారు? సో అంటే అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ అనేది ఒక భయానక డిసీజ్, అంటే వెరీ స్కేరీ డిసీజ్. ఇప్పుడు మనం క్యాన్సర్ గురించి ఎలాంటి న్యూస్ చదివినా కూడా మనం ఎలాంటి చదువుతామంటే ప్రతి 13 నిమిషాలకి ఒక క్యాన్సర్ రిలేటెడ్ డెత్ చూస్తున్నాం. అంటే వరల్డ్లో ప్రతి 13 నిమిషాలకి క్యాన్సర్ వల్ల ఒకరు చనిపోతున్నారు. ప్రతి 4 నిమిషాలకి ఒక కొత్త క్యాన్సర్ ఒకటి డయాగ్నోజ్ అవుతుంది. సో ఇంత స్కేరీ క్యాన్సర్, ఇంత భయానక డిసీజ్కి ఒక వ్యాక్సినేషన్ ఉందనేది చాలా గుడ్ న్యూస్ కదండి. సో వ్యాక్సినేషన్ ఉన్న ఓన్లీ క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ సర్విక్స్. సో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ జస్ట్ ఒక 2 షాట్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ వల్ల 90% ఆఫ్ గర్భాశయ క్యాన్సర్స్ రాకుండా మనం ఖచ్చితంగా నివారించవచ్చు. అంటే ఎలా అంటే 15 సంవత్సరాల లోపల ఆడపిల్లలైతే 2 డోసెస్, అంటే ఇవాళ ఒక డోస్ తీసుకుంటే 6 మంత్స్ తర్వాత ఇంకొక డోస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు దాటిన ఆడపిల్లల్లో అయితే 3 డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఒక డోస్ తీసుకుంటే 2 మంత్స్ తర్వాత ఇంకొక డోస్, 6 మంత్స్ తర్వాత ఇంకొక డోస్ తీసుకోవాలి. సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఎంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే వైరస్, క్యాన్సర్ సర్విక్స్ కాజ్ చేసే వైరస్ని మనం ఈ వ్యాక్సినేషన్ షాట్స్ వల్ల ఆల్మోస్ట్ 90% వరకు క్యాన్సర్ సర్విక్స్ రాకుండా ఇది నివారించవచ్చు. ఓన్లీ ఫీమేల్స్లో కాకుండా మేల్స్లో కూడా ఈ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల కార్సినోమా సర్విక్సే కాకుండా ఓరోఫారింజల్ క్యాన్సర్స్ అంటాం, యానల్ కెనల్ క్యాన్సర్స్ అంటాం, పీనిస్ క్యాన్సర్స్ అంటాం. అంటే ఇలాంటి క్యాన్సర్స్లో కూడా హెచ్పివి ఎంతో కొంత, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఎంతో కొంత రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నాట్ జస్ట్ ఫీమేల్స్, యంగ్ బాయ్స్లో కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా ఈ క్యాన్సర్ బారిన పడకుండా, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఇస్తుంది. సో నాట్ జస్ట్ అంటే బయట ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే ఈ వ్యాక్సినేషన్ అనే ఒక మిత్ ఉంది, ఖచ్చితంగా అబ్బాయిల్లో కూడా తీసుకోవాలి. క్వశ్చన్స్ లాగా ఏమైనా ఇంటరాక్షన్ లాగా చేద్దామా? ఇది మీకు ఓకేనా? అంటే ఇంకా రీటేక్ చేద్దామన్నా నేను ఓకే. మీరు ఏదైనా సార్ ఇది బయట ఎక్కువగా మనం క్వశ్చన్స్ అడిగేవి దీని గురించి ఉంటాయని అడిగితే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ బైవాలెంటా, క్వాడ్రివాలెంటా, నానో వ్యాలెంటా అంటే ఎన్ని స్ట్రెయిన్స్కి ఎగనెస్ట్గా ఇది ఇంప్రూవ్ చేస్తారన్న దాన్ని బట్టి ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే మనకి మోస్ట్ కామన్గా 16 and 18 స్ట్రెయిన్స్ ఆఫ్ హెచ్పివి వల్ల ఎక్కువ క్యాన్సర్స్ డెవలప్ అవుతాయి. సో అట్లీస్ట్ అవైలబిలిటీ బట్టి అంటే 9 స్ట్రెయిన్స్కి ఎగనిస్ట్ కొన్ని వ్యాక్సిన్ తీసుకోవడం ఆబ్వియస్లీ జెనైటల్ వార్డ్స్ నుంచి క్యాన్సర్ వరకు అన్నిటికీ ప్రివెంట్ చేస్తుంది. అట్లీస్ట్ అవైలబుల్గా ఉంటే బైవాలెంట్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ 16, 18 ఈ 2 స్ట్రెయిన్స్ వల్లనే వస్తాయి. అట్లీస్ట్ ఆ 2 స్ట్రెయిన్స్కి ప్రొటెక్షన్గా మనం బైవాలెంట్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా డెఫినెట్లీ చాలా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది తగ్గుతుంది.